టీడీపీ సెకండ్ లిస్టును పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేయనున్నారు. ఈసారి 25 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు ఎంపీ అభ్యర్థులను కూడా ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇక మొదటి విడతలో 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అసెంబ్లీ అభ్యర్థులతో పాటు అటు 17 లోక్సభ స్థానాలపై కూడా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. మరి కాసేపట్లో టీడీపీ సెకండ్ లిస్టును పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేయనున్నారు. ఈసారి 25 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు ఎంపీ అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. పొత్తుల్లో భాగంగా మొదటి విడతలో 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అసెంబ్లీ అభ్యర్థులతో పాటు అటు లోక్సభ అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు సెకండ్ లిస్ట్ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సెకండ్ లిస్ట్లో దాదాపు 25 నుంచి 30 స్థానాల వరకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనబడుతోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, సునీల్, ఈ రోజు ఆఫ్టర్ లంచ్ టీడీపీకి సంబంధించి సెకండ్ లిస్ట్ అయితే ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉంది. నిన్న జరిగినటువంటి సమావేశంలో చంద్రబాబు ఈ విషయాన్ని తెలియజేశారు ఆఫ్ ది రికార్డ్ లో. దీనికి సంబంధించి పూర్తిగా కూడా అప్పటికే దగ్గర కూడా 94 సీట్లు ప్రకటించడం అయితే జరిగింది. పొత్తులో భాగంగా టీడీపీకి జస్ట్ 144 సీట్లు మాత్రమే ఉంటాయి. ఈ 144 సీట్లు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రెజెంట్ 94 సీట్లు ప్రకటించారు. మిగతా కేవలం కూడా 50 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ 50 సీట్లకు సంబంధించి ఈ రోజు ప్రకటిస్తారు అని భావిస్తున్నప్పటికీ కూడా కేవలం ఎటువంటి వివాదాలు లేనటువంటి సీట్స్ ఎన్నైతే ఉన్నాయో ఒక 25 దాకా ఉన్నట్టు తెలుసు. 25 నుంచి 30 సీట్లు, ఆ 30 సీట్లని ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉంది. మిగతా 20 సీట్లకు సంబంధించి అవి కొంత వివాదంతో ఉన్నటువంటిది. అంటే ఏం లేదు, అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఒక నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గంలో దగ్గర కూడా ఒక 4 నుంచి 5 మంది బలమైనటువంటి అభ్యర్థులు పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం ఆ సీట్లు కొంత వివాదాస్పదమైనటువంటి సీట్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి సీట్లు మాత్రం కొంత లేట్ చేసి ప్రకటించే అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే మనం గనక 4 సీట్లు ప్రకటించడం జరిగింది. ఈ రోజు సెకండ్ లిస్టు, ఈ సెకండ్ లిస్టుకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కసరత్తు అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో ఆ నియోజకవర్గాలకు సంబంధించి దీనికి సంబంధించి ముందుగానే కసరత్తు అయితే చంద్రబాబు అయితే చేశారు. ఏ నియోజకవర్గాల్లో అభ్యర్థులను అయితే ఖరారు చేయాలని అనుకున్నారో దానికి సంబంధించి సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఆ నియోజకవర్గానికి సంబంధించి ఈ ఆశావాహులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించడం జరిగింది. పిలిపించి వాళ్ళని సమన్వయపరిచిన తర్వాతే ఈ లిస్టుని ప్రిపేర్ చేసినట్టు కూడా తెలిసినట్టే 25 నుంచి 30 సీట్లు ఈరోజు ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉంది. మిగతావి మాత్రం కొంత డిలే అయ్యేటువంటి పరిస్థితి. అంటే ఈ 17వ తేదీన జనసేన, టీడీపీ అదేవిధంగా కూడా ఈ బీజేపీతో కలిసి ఉమ్మడి సభ అనేది జరుగుతుంది. ఈ సభ చాలా పెద్ద ఎత్తున భారీగా జరుగుతున్నటువంటి నేపథ్యం. ఈ తర్వాత ఏవైతే మిగిలినటువంటి సీట్లు అంటే అప్పటికి 10 అయి ఉండొచ్చు లేదా 15 అయి ఉండొచ్చు. ఈరోజు కనుక 25 నుంచి 30 ప్రకటించినప్పుడు ఆ సీట్లు మాత్రం ఆ తర్వాత సభ తర్వాత ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉంటుంది.
ఇప్పటికే సీట్లకు సంబంధించిన అంశం మీద మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. ముఖ్యంగా కూడా సెకండ్ లిస్టుకి సంబంధించి ఎప్పుడెప్పుడు అని ఆశావాహక అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ముఖ్యంగా కూడా ఈ నియోజకవర్గాలకు సంబంధించి ప్రధానంగా ఈరోజు ప్రకటించబోయే లిస్టుకు సంబంధించి కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఉత్తరాంధ్ర అదేవిధంగా కూడా రాయలసీమ ప్రాంతం అలాగే ఒంగోలుకి ప్రకాశం జిల్లాకు సంబంధించి అభ్యర్థుల ఎంపికకి సంబంధించి ఈ ఎక్కువగా వాళ్ళని డిక్లేర్ చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ నేనైతే చంద్రబాబు నివాసం వద్ద ఉన్నాను. ఇక్కడ పరిస్థితి మాత్రం ఇప్పటికే చంద్రబాబు లోపల వచ్చారు. ఇప్పుడు దానికి సంబంధించి లిస్టు ప్రిపరేషన్ కోసం ఆయన చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ నాయకులు కూడా పెద్దగా చేరుకోలేదు. అంటే ఒకటి ఆయన ప్రెస్ మీట్ పెడతారా లేకపోతే ప్రెస్ నోట్ ద్వారా సెకండ్ లిస్ట్ విడుదల చేస్తారా అనే దాని మీద అవసరం అయితే ఉంది. దీనికి సంబంధించి మరొక గంటలో దీనికి సంబంధించి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తానికి ఈరోజు ఈ టీడీపీకి కానీ అటు జనసేనకి కానీ మొత్తానికి కూడా ఒక అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులందరూ కూడా ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ టీడీపీ అభిమానులు కానీ జనసేన అభిమానులు కానీ వాళ్ళు కూడా ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరికి సీటు ఖరారు అవుతుంది ఏమిటి అనే దాని మీద మాత్రం ఉత్కంఠ పరిస్థితి అయితే నెలకొన్నాయి. ఆఫ్టర్ లంచ్ తర్వాత మాత్రం సెకండ్ లిస్ట్ విడుదల చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సునీల్. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.